నా జుట్టు పొడుగనే మాటే కానీ, నేను కూడా తెల్ల జుట్టుతో బాధపడుతూ ఉంటాను. సో, మా ఫాదర్‌కి ఉండటం వల్ల నాకు కూడా జెనెటిక్స్ రావటం జరిగింది. సో, ఈ తెల్ల జుట్టుతో నేను ఇబ్బంది పడుతూ ఉంటా. ఈ వైట్ హెయిర్‌ని బ్లాక్‌గా మార్చుకోవటానికి నేనైతే ఏం చేస్తాను? తెల్ల జుట్టుని ఎలా మాయం చేస్తారు? ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో, రెమెడీ ఏంటో చూసే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఫుల్ చూసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవటం ఎలా అని చాలామంది కంగారు పడిపోతూ ఉంటున్నారు. తెలియక చాలామంది కెమికల్ డైస్ వాడుతూ ఉంటున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఫ్యూచర్‌లో వస్తూ ఉంటాయి. హెల్త్ మీద పడుతూ ఉంటదండి. దానికన్నా మన ఇంట్లో దొరికే వాటితోనే ఈ యొక్క తెల్ల జుట్టుని నల్లగా ఎలా మార్చుకోవాలి ఏంటి అనేది ఈరోజు మన ఒక వీడియో అనమాట. కాబట్టి ఎటువంటి కెమికల్స్ లేకుండా మన ఇంట్లో దొరికే వాటితోనే కలర్ చక్కగా ఈ తెల్ల జుట్టుని కాస్త నల్లగా మార్చుకోవటం ఎలాగా? సింపుల్ పద్ధతి వంటింటి చిట్కా అనుకోండి. సో, అదంతా ఈరోజు మనం మాట్లాడుకుందాము. అలాగే ఈ యొక్క తెల్ల జుట్టు ఎందుకు వస్తదంటే గనక స్ట్రెస్ వల్ల కావచ్చు, ఎన్విరాన్మెంట్ వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, మెలానిన్ ప్రొడక్షన్ తగ్గిపోవటం వల్ల కావచ్చు. సో, ఇలాంటి చాలా రీజన్స్ ఉంటాయి. జెనెటిక్స్ వల్ల కావచ్చు. ఈ రీజన్స్ అన్నీ పక్కన పెడితే మనం ఏం చేయలేం. ఒక్కసారి తెల్ల జుట్టొచ్చిందంటే అది మళ్ళీ ఇలా ఏదైనా రెమెడీ ద్వారా కవర్ చేసుకోవటమే తప్ప మళ్ళీ అది నల్లగా అవ్వటం అనేది మారదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రెమెడీస్ అనేది వాడాల్సిందే. ఆ ఒక తెల్ల జుట్టు కాస్త నల్లగా మారాల్సిందే. కాబట్టి ఆ ఒక తెల్ల జుట్టుని నల్లగా మార్చే ఒక చిట్కా ఏంటో చూసేద్దాము. దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఎలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక వైరల్ వైట్ హెయిర్ కవరేజ్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ మనం రెమెడీకి ముందుగా అయితే గనక మనం మందార ఆకులనేవి తీసుకుంటున్నాము. ఈ మందార ఆకుల వల్ల ఉపయోగం అయితే గనక మనకి తెల్ల జుట్టు అనేది రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటదనమాట. ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనేది లేకుండా, మనకు అలాగే ఈ తెల్ల జుట్టు రాకుండా ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఇవన్నీ ఉండటం వల్ల మనకి మెలానిన్ ప్రొడక్షన్ అనేది సపోర్ట్ చేస్తది. సో, ఈ మెలానిన్ అనేది ఉండటం వల్ల, ఈ పిగ్మెంట్ ఉండటం వల్ల హెయిర్ కలర్ అనేది బ్లాక్‌గానే ఉంటది. సో, అందుకని ఈరోజు మెయిన్‌గా మనము ఈ మందార ఆకులనేవి తీసుకుంటున్నాము. ఒక మిక్సీ జార్‌లోకి ఇవన్నీ తుంచేసుకొని వేసేసుకుంటున్నాం అనమాట. సో, ఇదొక న్యాచురల్ డైలాగా కూడా మనకి ఉపయోగపడతది మందార ఆకులనేవి. సో, చాలా మందికి తెలీదు. అంటే మనము ఓన్లీ జుట్టు పెరగటానికి ఈ యొక్క మందార ఆకులు, పువ్వులు వాడతామని అనుకుంటారు గానీ, తెల్ల జుట్టు అనేది రాకుండా మెలానిన్ అనే పిగ్మెంట్ అనేది ప్రొడక్షన్ అవ్వటానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటది. సో, అందుకని ఇది తీసుకున్నాము. కొన్ని ఆకులనేవి తీసుకోండి. ఇందులోకి నేను కొన్ని వాటర్ అనేవి తీసేసుకొని మెత్తగా పేస్ట్‌లా చేసుకోండి. సో, వన్స్ అలా పేస్ట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని, అందులోకి ఒక పల్చటి క్లాత్ తీసేసుకొని, ఇందులోకి మనం ఏదైతే మనం మిక్సీ వేసి పెట్టేసుకున్నామో, సో, అదంతా వేసుకోవాలనమాట. డైరెక్ట్‌గా మనము ఇలా వాడటం వల్ల తలలో ఏదో ఒక తుక్కు ఉంటది. సో, అలా కాకుండా ఇలా మొత్తం మనము ఎక్స్ట్రాక్ట్ చేసామనుకోండి, సో, ఆ ఆకు తుక్కంతా ఈ క్లాత్‌లో ఉండిపోతది. ఓన్లీ లిక్విడే వస్తది. సో, ఇది హ్యాపీగా మీరు హెయిర్‌కి అప్లై చేసుకున్న హెయిర్‌లో ఏమి ఆ తుక్కు అనేది లేకుండా ఉంటదని చెప్పి ఇలా అనమాట. సో, మీకు ఇలాగా ఈ లిక్విడ్ అనేది తీసేసుకున్న తర్వాత మీకెంత కావాలో అంత తీసుకోండి. ఆహ్, మరీ ఎక్కువగా తీసుకొని పౌడర్స్ తక్కువైపోతున్నాయి, మీ హెయిర్‌కి సరిపోవట్లేదు అలా అనుకోకుండా మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. సో, అందుకని నేను కొంచెం తీసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలనమాట. ఒక 5-10 మినిట్స్ మరిగించుకుంటే కొంచెం చిక్కగా దగ్గరికొస్తది. సో, అలా కొంచెం దగ్గరికొచ్చిన తర్వాత అప్పుడు మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం ఏంటి అంటే ఆహ్, బీట్రూట్‌తో చూపించాము. సో, ఇంకా అలా కొన్ని కొన్ని చూపించాం గానీ, ఈ యొక్క హైబిస్కస్ ఆహ్, మందార ఆకుల వల్ల ఏంటి అంటే తెల్ల జుట్టు రాకుండా కూడా ఉంటది గాబట్టి, ఉన్న తెల్ల జుట్టుని కవర్ జేసేస్తది గాబట్టి, ఇది చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది. సో, ఒకసారి మీరు తప్పకుండా దీన్ని ట్రై చేసి చూడండి. అండ్ చూసారు కదా! ఆల్మోస్ట్ మనకి చిక్కబడిపోతూ ఉంటుందనమాట. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ ఉన్న తర్వాత మీరింక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో, చిక్కబడిన తర్వాత ఇందులోకి నేనేం తీసుకుంటున్నా అంటే, ఒక 1 స్పూన్ అనేది నేను ఉసిరి పొడనేది తీసుకుంటున్నా. ఉసిరికాయల వల్ల కూడా మన జుట్టుకి చాలా లాభాలైతే ఉంటాయి. సో, మనొక హెయిర్ అనేది తెల్లబడకుండా లేదు మనకి ఇన్ కేస్ మనకి తెల్ల జుట్టు ఉంది. ఆ తెల్ల జుట్టుని కాస్త నల్లగా కవర్ చేయటానికన్నా ఈ ఉసిరి పొడి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. సో, అందుకని నేను ఒక 1 స్పూన్ తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాననమాట. సో, ఇందులోకి మనం ఓన్లీ ఇంకా ఒక 2 పదార్థాలే తీసుకుంటాము. చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది.
బయట టైం లేక ఇంత ఇవన్నీ చేసుకోలేక చాలామంది కెమికల్ హెయిర్ డైస్ వాడుతున్నారు. సో, అది కాకుండా ఇదొకసారి ట్రై చేయండి. మీకు జుట్టనేది ఊడకుండా కూడా ఉంటది. ఇందులోకి ఏంటి అంటే నేను ఒక 1 స్పూన్ అనేది హెన్నా పౌడర్ తీసుకున్నా. నేను కొంచెమే తీసుకుంటున్నా. ఎందుకు అంటే ఆహ్, ఓన్లీ తెల్ల జుట్టుని మనం కవర్ చేసుకుంటే సరిపోతది. సో, ఈ హెన్నా పౌడర్ తీసుకున్న తర్వాత దీన్ని కూడా మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. హెన్నా పౌడర్ ఏంటి అంటే మనకు ఒకవేళ తెల్ల జుట్టు ఉంటే, ఆ తెల్ల జుట్టుని కాస్త రెడ్‌గా చేయటానికి చాలా బాగా ఉపయోగపడతది. సో, ఈ రెడ్ కాదు మాకు బ్లాక్ కావాలి అని అంటారు కదా! సో, దానికోసం ఏంటి అంటే ఇక్కడ ఇండిగో పౌడర్ తీసుకుంటున్నాను. ఇండిగో పౌడర్ కూడా 2 స్పూన్స్. మనము ఎప్పుడైనా హెన్నా పౌడర్ ఒక 1 స్పూన్ తీసుకున్నాము అంటే, ఇండిగో పౌడర్ అనేది దానికి డబల్ తీసుకోవాలనమాట. ఒక స్పూన్ హెన్నా పౌడర్ తీసుకున్నా. దాని తర్వాత నేను 2 స్పూన్లు అనేవి ఇండిగో పౌడర్ తీసేసుకొని, దీన్ని చక్కగా మనం మిక్స్ చేసేసుకుంటాం. ఎలాగో మనకి ఏంటి అంటే గోరువెచ్చగానే ఉంది. ఎందుకంటే మందారం నుంచి మనం ఏదైతే తీసుకున్నామో లిక్విడ్ అది చక్కగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కలిపేసుకుంటున్నాం కాబట్టి చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది. మీరు దీన్ని అప్పటికప్పుడు ఇలా కలిపేసుకొని వెంటనే మీరు హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. కాసేపు అలా ఉంచారనుకోండి మొత్తం బ్లాక్ అయిపోద్ది. సో, అలా కాకుండా ఇలా కలుపుకున్న 5 మినిట్స్‌కి మీకు మొత్తం పైనంతా బ్లాక్‌గా వచ్చేస్తది. సో, మీరు హెయిర్‌కి అప్లై చేసేసుకోండి. తెల్ల జుట్టు కాస్త మనకి బ్లాక్ కలర్‌గా మారటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతది. అండ్ అప్లై చేసే ముందు కూడా మనం ఏంటి అంటే ఆహ్, డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవాలి. ఆయిలీ హెయిర్ మీద అయితే అంత ఎఫెక్టివ్ ఉండదు. డ్రై హెయిర్ మీద చక్కగా చిక్కు తీసేసుకొని ఎక్కడైతే తెల్ల జుట్టు ఉందో ఆ ప్లేసెస్‌ని విడివిడిగా పాయలు పాయలుగా తీసుకొని రూట్స్ నుంచే రూట్స్‌కి తగిలే విధంగా అప్లై చేసుకుంటూ మొత్తం హెయిర్ అంతా అలా అప్లై చేసేసుకోండి. ఇలా అప్లై చేసుకొని అంటే స్కాల్ప్‌కి తగలాలి మెయిన్. అక్కడి నుంచే కదా తెల్ల జుట్టు అనేది ఉంటది. సో, అక్కడి నుంచి అయితే గనక ఏదైనా హెయిర్ స్టైల్స్ వేసుకున్నా మనకి తెల్ల జుట్టు కనపడకుండా ఉంటది కాబట్టి సో, మీరు ఈజీగా తెల్ల జుట్టు కనపడకుండా మొత్తం అంతా అప్లై చేసేసుకోవాలి. సో, ఇలా వన్స్ అప్లై చేసుకున్న తర్వాత ముడి పెట్టేసుకొని ఒక 1 అవర్ ఉంచుకున్న తర్వాత నార్మల్ వాటర్‌తో కడిగేయండి. ఇలా నార్మల్ వాటర్‌తో కడిగిన తర్వాత జుట్టంతా ఆరిపోయాక ఎంతో కొంత పౌడర్ అనేది హెయిర్‌లో ఉంటది కాబట్టి, ఒక 2 డేస్ తర్వాత కావచ్చు, లేదంటే నెక్స్ట్ డే అయినా మీరు తలస్నానం చేసేస్తే నీట్‌గా ఏమైనా రిమైనింగ్ పౌడర్ ఉంటే మొత్తం పోతది. దాని తర్వాత మీకు హెయిర్ అనేది చాలా నీట్‌గా ఉంటది. తెల్ల జుట్టు అనేది కనపడకుండా నల్లగా ఉండటానికి హెల్ప్ అవుతూ ఉంటది. సో, ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. సో, ఎప్పుడైతే మీకు రిపీటెడ్‌గా తలస్నానం చేస్తారో పోతా ఉంటది కాబట్టి, ఇది రిపీటెడ్‌గా అప్లై చేసుకుంటూ ఉంటే మీ తెల్ల జుట్టు అనేది నల్లగానే ఉంటది. జుట్టు ఆరటానికి ఒకటి ఉపయోగపడతది. ఇప్పుడు సమ్మర్ సీజనే మనకి ఇది ఏం ఉపయోగపడదని అనుకుంటారు చాలామంది. ఇంకోటి ఏంటి అంటే గనక వాల్యూమ్‌ని ఎక్కువ అందిస్తూ ఉంటదనమాట. సో, అలాగే మనము కర్ల్స్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. సో, మీకు గనక నచ్చితే గనక లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. వెంటనే పర్చేస్ చేసుకోండి. సో, చూసారు కదండీ తయారీ విధానం అంతా కూడా. ఇలా తయారు చేసుకొని ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అంతా మీరు చూసారు కదా! నేను చెప్పిన ఈ ప్రాసెస్‌లో ఇలా మీరు ఫాలో అయితే గనక మీ జుట్టు కాస్త తెల్ల జుట్టు కాస్త నల్లగా మారుతది. ఎటువంటి కెమికల్స్ ఏమి వాడకుండా మీ యొక్క హెల్త్ పాడవకుండా ఇలాగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ కామెంట్ బాక్స్‌లో కూడా చెప్తూ ఉంటే వేరే వాళ్ళకి కూడా తెలుస్తది ఇది యూజ్ అవుతుందా లేదా ఏంటి అనేది. వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో, కాబట్టి మీకు ఈ వీడియో గనక హెల్ప్‌ఫుల్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.